నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలన్నా. ఇదే విధంగా ఈ దీక్షా శిబిరానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ మురళీధరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఉద్యమ నేత శ్రీ ఈటెల రాజేంద్రని ఎంపీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారి వయసు 65 సంవత్సరాల పైబాటుని, కానీ చదువుకున్న నాడే విద్యార్థి ఉద్యమాల్లో రాటు తెలియదు కాబట్టి విద్యార్థి సమస్యల మీద సమరశీల పోరాటాలు చేసినవాడు కాబట్టి నా తెలంగాణ 20 లక్షల మంది కుటుంబాలు కంటి మీద కొనుక్కు లేకుండా పిల్లల భవిష్యత్తు ఏమైద్దో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆ కుటుంబాలకు అండగా ఉండవలసిన అక్కర మాత్రమే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఏ ఆపదొచ్చినా ఏ అవసరమున్నా తీర్చగలిగేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి మన పార్టీ నాయకుడిగా వాడి నాయకత్వంలో ఈరోజు ఈరోజు 2 రోజుల దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, యావత్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన తోలు మందమైంది, ముఖ్యమంత్రి గారు తోలు మందంగా ఉంది, ఆ మందం తోలున ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే తప్పకుండా ఒక గొప్ప ఆందోళన చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. సమస్య పరిష్కారమయ్యేంత వరకు రేవంత్ రెడ్డి మెడలు వంచైనా 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు నిన్న నువ్వు మాట్లాడుతున్నావు, నేను లండన్ పోయినా, అమెరికాకు పోయినా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నావు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతున్నావు, కానీ ఈ రాష్ట్రంలో కొంచెం ఆపమని చెప్పు. దయచేసి కార్యకర్తలందరూ గమనించాలి, ఎవరు కూడా మధ్యలో ఎవరు స్లోగన్స్ ఇవ్వకూడదు. స్టూడెంట్స్ అదేవిధంగా అందరూ కూడా. ఈరోజు మన దేశంలో మీరు ఏ మహానీయుల గురించి చెప్పిండ్రో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పిండు, నా దేశంలో ఉన్న పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వండి, నా దేశం రేషన్ కార్డులు అక్కర్లేకుండా, నా దేశం ఆరోగ్యశ్రీ కార్డు అక్కర్లేకుండా తన కాళ్ళ మీద తను బతికేటువంటి శక్తి వస్తుంది, నా దేశం సమానత్వంతో బతుకని చెప్పినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం చేస్తున్నాం. ఆ స్ఫూర్తితో డాక్టర్ కొఠారి గారు ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమైందని చెప్పిన మహనీయుడు డాక్టర్ కొఠారి గారు. అబ్దుల్ కలాం గారు బతుకున్నంత వరకు ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేది, పిల్లలతో మాట్లాడేది. పిల్లలారా, మీ మేధస్సు వికసిస్తే ఈ దేశం ఫలిస్తుందని చెప్పి నమ్మిన మహనీయుడు అబ్దుల్ కలాం. ఆ అబ్దుల్ కలాం ఆ పిల్లలు గొప్పగా కలలు కనాలి,
పిల్లలు గొప్పగా చదువుకోవాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి జీవితాంతం ప్రబోధించిన మహానాయకుడు ఇవాళ అబ్దుల్ కలాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికి కూడా 10వ తరగతి ఎగ్జామ్స్ అప్పుడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు టెన్షన్లో ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఏం కోరుతున్నాడు నరేంద్ర మోడీ గారు? ప్రపంచంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్న దేశం నా భారతదేశం, ప్రపంచంలో అత్యధికంగా యువశక్తి ఉన్న దేశం నా భారతదేశం, నా విద్యార్థులు నా యువత క్వాలిటేటివ్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కలలుగన్నటువంటి మోడీ గారు వారంట మాట ఏంటంటే కుటుంబం ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మే మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు వచ్చింది ఇవాళ? నా ఇంట్లో నా కూతురు డాక్టర్ అవ్వడం గొప్ప కాదు, మా రామచంద్రరావు గారి ఇంట్లో వాళ్ళ కొడుకు ఒక అడ్వకేట్ అవ్వడం గొప్ప కాదు, నా కూరగాయలు అమ్ముకునే తల్లి, నా ఆటో నడిపే మా అన్న బండ్లు అమ్ముకొని బతికేటువంటి మా కార్మికుడు వ్యవసాయ పొలాలలో మట్టిని నమ్ముకొని జీవితాంతం మా బతుకు మా పిల్లలకు రావద్దని ఇవాళ పిల్లలైనా గొప్పగా చదువుకుంటే గొప్ప వాళ్ళైతే చూసి మురవాలనుకుంటుంది బాబు రేవంత్ రెడ్డి. నీకు తెలుసా ముఖ్యమంత్రి అంటే అర్థం? నా తల్లి నా తండ్రి నా పిల్లల కోసం ఏం ఆలోచిస్తుందో. 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నావు కదా, తెలంగాణ జాతి గురించి మాట్లాడుతున్నావు కదా, 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి తల్లి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి? తండ్రి ఎవరో తెలుసా రేవంత్ రెడ్డి? రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా తల్లి తండ్రి. ఇవాళ నా తల్లికున్న సోయి, నా తండ్రికున్న సోయి నీకు లేనందుకు సిగ్గుతో తలదించుకుంటుంది తెలంగాణ సమాజం. నేను అంటున్నా, నీకేమైనా జ్ఞానం ఉందా? నీకు ప్రభుత్వాలు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. 1947లో